దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. తప్పిపోయిన గొర్రెను గూర్చినటువంటి ఉపమానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో, అలాగే లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఆ పరలోక రాజ్యపు ఉపమానము, తప్పిపోయిన గొర్రెను గూర్చినటువంటి మరి ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇద్దరు సువార్తికులు ఈ యొక్క ఉపమానాన్ని గురించి మరి వారు స్పష్టంగా వివరించారు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్తలో మరి ఆయన యూదా జనాంగాన్ని దృష్టిలో ఉంచుకొని రాసినటువంటి మాటలు, లేదంటే యూదా జనాంగమును దృష్టిలో ఉంచుకొని ఆయన మరి రాసినటువంటి వాఖ్యానము. అలాగే మరి పరిశుద్ధుడైన లూకా సువార్తను గనుక మనం గమనిస్తే ఆయన మరి అన్యజనులను దృష్టిలో ఉంచుకొని అన్యజనుల కొరకు దేవుని సువార్తను మరి అందించాలనేటువంటి ఆశ కలిగి ఆయన రాయడం జరిగింది. అందుకే ఇక్కడ మత్తయి సువార్తలో పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి ఆ సువార్తలో ఆయన యొక్క విశ్లేషణ, అలాగే అక్కడ లూకా గారు రాసినటువంటి విశ్లేషణ రెండు మనకి వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా మనము మత్తయి రాసిన సువార్తలోని ఈ యొక్క ఉపమానాన్ని ధ్యానించుకుందాం. అయితే ఆ మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 1 నుంచి గమనిస్తే, అకాలమున శిష్యులు క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరిచిన వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. ప్రియులారా, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారి యొద్దకు శిష్యులు ఒక దినం వచ్చి, అయ్యా, మరి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని ఆయన అడుగుతూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభుల వారు వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగి మరి వారు అధికారమును ఆకాంక్షిస్తున్న వారని తెలుసుకొని పరలోక రాజ్యము అలాంటిది కాదని, మరి పరలోక రాజ్యపు నియమాలు ఈ భూలోక నియమాలకు వేరుగా ఉంటాయని ఆయన వారికి తేట తెల్లంగా బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఒక చిన్న బిడ్డను తన దగ్గరకు పిలుచుకొని ఆయన దగ్గర నిలబెట్టుకొని ఇట్లా అంటూ ఉన్నాడు ఆయన, ఇదిగో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మీరు మొట్టమొదటిగా నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఆ యూదా ప్రజలు వారు అనుకుంటున్నారు, వారి హృదయంలో ఉన్నటువంటి గర్వము ఏమిటి అంటే, దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, దేవుడు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రత్యేక జనాంగంగా, పరిశుద్ధ జనాంగంగా ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు, దీవించాడు, ఆశీర్వదించాడు అన్నటువంటి అహంకారము వారిలో ఉంది. కానీ కేవలము ఆయన ఎన్నిక కేవలము ఆయన కృప చేతనే, ఆయన ప్రేమ చేతనే, ఆయన కనికరము చేతనే, ఆయన దయచేతనే అని వారు మర్చిపోయారు. అందుకే వారి హృదయంలోని గర్వమును కొట్టివేయడానికి క్రీస్తు ప్రభుల వారు వారితో చెప్పినటువంటి మాట, ఒక చిన్న బిడ్డను ఆయన దగ్గరకు తీసుకొని మీరు మార్పు నొంది, హల్లెలూయా, వారి హృదయాలు మార్పు చెందవలసిన అవసరం ఉన్నదని ప్రభుల వారు సూచిస్తూ, మీరు ఈ బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు.
ఈ బిడ్డ వలె, ఈ చిన్న బిడ్డల వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును. హల్లెలూయా. 2 విషయాలు క్రీస్తు ప్రభులు వారు స్పష్టంగా అక్కడ వారికి చెప్పాడు. ఏమిటి అంటే, మీరు చిన్న బిడ్డల వంటి మనస్సు కలిగిన వారైతే కానీ, ఏ విధంగానైతే చిన్న బిడ్డలు తమ తల్లిదండ్రుల ఎడల మరి వారు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి తల్లిదండ్రులు చెప్పిన వాటిని వారు గైకొంటారో, ఆ విధంగా నీవు నేను దేవుని వాక్యమును గైకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన జ్ఞానము చొప్పున కాక, దేవుని ప్రేమను బట్టి, మన యొక్క మరి శక్తి చొప్పున కాక, దేవుని శక్తిని బట్టి ఎప్పుడైతే మనము ఆయన నామమందు విశ్వాసం ఉంచుతామో, ఆయన ఆజ్ఞలను గైకొంటామో, అప్పుడు మనం పరలోక రాజ్యంలో చేర్చుకొనబడతాం. మనలను మనము తగ్గించుకున్నప్పుడు మనం పరలోక రాజ్యంలో హెచ్చించబడతామని క్రీస్తు ప్రభుల వారు వారికి స్పష్టం చేశాడు. అంతేకాదు, ఇదిగో ఈ బిడ్డను, ఇలాంటి ఒక బిడ్డను చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని అంటున్నాడు. హల్లెలూయా. అందుకే మరి ఆయన నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞను మనకిచ్చాడు. ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చడానికి 2 ఆజ్ఞలు. మొట్టమొదటిది, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. 2వది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. హల్లెలూయా. మన పొరుగు వారిని ప్రేమించవలసినటువంటి వారమైన ఎప్పుడైతే మన పొరుగు వారిని మనం చేర్చుకుంటామో, ఆ చిన్న బిడ్డల వల్లే, ఆ చిన్న బిడ్డలను ఏ విధంగానైతే మరి వారు చేర్చుకున్నారో అక్కడ, అలాంటి చిన్న బిడ్డను అలాగూ దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారిని చేర్చుకొనుట వలన నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని చేర్చుకున్న వారం అవుతాము అంటూ ఉన్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ మరి ఏమన్నాడంటే, దేవుని యొద్దకు వచ్చే వారిని ఎవరు ఆటంకపరచకూడదు అంటున్నాడు. ఇదిగో నా యందు విశ్వాసం ఉంచు, ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరిచిన వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడటానికి మేలు. అనగా నా సహోదరుడా, నా సహోదరి, ఇదిగో దేవుని యొద్దకు వెళ్ళే వారికి నీవు నేను ఆటంకంగా ఉండకూడదు అంటున్నాడు యేసయ్య. చిన్న బిడ్డలు దేవుని యొద్దకు వెళుతూ ఉంటే నీవు నేను వారిని ఆటంకపరచకూడదు. మరి ఎవరైనా దేవుని యొద్దకు మరి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నప్పుడు, నా సహోదరుడా, నా సహోదరి, నీ యొక్క శక్తి కొలది వారికి సహాయం ఇచ్చేయి. ఒకవేళ నీ వల్ల కాకపోతే ప్రక్కకు తప్పుకో, కానీ నీవు ఆటంకంగా ఉండవద్దు అంటున్నాడు. నీవు దేవుని రాజ్యమునకు ఆటంకంగా ఉండకూడదు. ఎందుకంటే అది నశించిపోతుంది. దేవునికి విరోధముగా రూపించబడినటువంటి ఏ విధమైన ఆయుధము వర్ధిల్లదు. దేవుని రాజ్యమునకు వ్యతిరేకంగా లేచినటువంటి ఏ శక్తి అది నిలువదు అని చెబుతూ ఇంకా ఆ చిన్న బిడ్డలను గురించి మాట్లాడుతూ ఆయన 10వ వచనంలో, ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఎందుకు ఆ చిన్న బిడ్డలను ఆటంకపరచకూడదంటే, చిన్న బిడ్డలకు మరి తండ్రి అయినటువంటి దేవుడు వారికి దూతలను తోడుగా పంపించాడు. హల్లెలూయా. వారు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆ బిడ్డల పక్షమున వారు నిలబడుతూ ఉన్నారు. కాబట్టి ఇదిగో ఆ దేవుని పిల్లలను, ఆ దేవుని బిడ్డలు, చిన్న బిడ్డలను మరి దేవుని యొద్దకు రానియకుండా ఆటంకపరచవద్దు అని చెబుతూ ఆయన ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతికడా? వాడు దాన్ని కనుగొన్న ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించుట కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి
చిత్తము కాదు. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డలు ఏ విధంగానైతే దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నారో, ఎప్పుడైతే నీవు వారిని అడ్డగిస్తే మరి వారు నశించిపోతారు కనుక అలాంటి చిన్న బిడ్డల్లో ఒక్కడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు అని చెబుతూ, ఇదిగో మీలో ఎవరికైనా 100 గొర్రెలుంటే దానిలో ఒక్కటి తప్పిపోతే ఆ 99 గొర్రెలను అతడు కొండ మీద వదిలిపెట్టి మరి ఆ తప్పిపోయిన గొర్రెను వెతికిట. ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు మరి గొర్రెలను ఎక్కువగా పెంచుకునేటువంటి వారు. గొర్రెలు వారి యొక్క జీవన విధానంలో మరి పాలిభాగమై ఉండేటువంటివి. అందుకే ఆ గొర్రెలతో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, గొర్రెలతో వారికి ఉన్నటువంటి మరి సహవాసాన్ని బట్టి, గొర్రెలతో వారికి ఉన్నటువంటి మరి ఇంకా ఆ యొక్క ప్రేమను బట్టి వారి జీవన విధానంలో అవి ఒక భాగముగా ఉంటున్నాయి. కాబట్టి వాటిని గురించి ఆయన మాట్లాడుతూ, ఇదిగో మీలో ఎవరికైనా 100 గొర్రెలుంటే వాటిలో ఒక్కటి తప్పిపోతే ఆ తప్పిపోయిన దాని గురించి వెతకడా. అలాగే మరి గొప్పవారైనటువంటి మనలో ఎంతమంది ఉన్నా, 100 మంది నీతిమంతులున్నా, ఆ 100 మంది నీతిమంతులో ఒక్కడు తప్పిపోతే ఆ తప్పిపోయిన ఒక్కని కొరకు, ఆ తగ్గించి మరి ఆ చిన్న బిడ్డలను పోలినటువంటి ఆ ఒక్కని కొరకు దేవుడు మరి తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి, పడిపోయిన మన జీవితాలను బాగు చేయడానికి, దేవుని సన్నిధిలో నుంచి, దేవుని చిత్తంలో నుంచి తప్పిపోయినటువంటి మనలందరినీ తిరిగి దేవుని చిత్తంలోనికి తీసుకుని రావడానికే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడనేటువంటి సత్యాన్ని ఇక్కడ మత్తయి సువార్తలో మనము గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఇక్కడ చెప్పబడినటువంటి ఆ చిన్న బిడ్డలు మరి దేనికి సాదృశ్యంగా ఉంటున్నారు అంటే, ప్రియులారా, తమ్ము తాము తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. దీన మనస్సు కలిగి నీవు దేవుని సేవించబద్ధుడవై ఉంటున్నావు. ఇదిగో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని యేసయ్య బోధిస్తున్నాడు. చిన్న బిడ్డల వలె దీన మనస్సు కలిగి దేవుని కొరకు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. వారే పరలోకమందు మరి అధికులుగా, ధన్యులుగా ఎంచబడతారు. పరలోకమందు గొప్పవారుగా మరి ఎంచబడతారు. ఎవరు అంటే ఆత్మ విషయమై దీనులైన వారు. అలాగే మరి దేవుని సన్నిధిలో నుండి మరి తప్పిపోయినటువంటి ఏ ఒక్క ఆత్మను కూడా ఆయన విడిచిపెట్టకుండా నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. మరి నా సహోదరుడా, నీవు ఈరోజు తప్పిపోయిన స్థితిలో ఉన్నా, మరి దీన స్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిత్య రాజ్యంలో నన్ను ఆయన ఆహ్వానిస్తున్నాడు. మరి ఆయన పిలుపునందుకొని ఆయన స్వరాన్ని విని ఆ నిత్య రాజ్యంలో పాలిభాగస్థులమవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా ఇదిగో మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ, సహాయము, సహవాసము, కాపుదల మాకు అనుగ్రహించి నడిపిస్తున్న దేవా మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని సెలవిచ్చిన తండ్రి, చిన్న బిడ్డల వలె మేము దీన మనస్సు కలిగి మీ సన్నిధానంలో మీ రక్షణలో సాగిపోయే కృప దయచేయండి అయ్యా. ఇంకా ఎవరైనా మాలో ఆ తప్పిపోయినటువంటి గొర్రెవలే మీ సన్నిధిలో నుంచి, మీ చిత్తములో నుంచి అయ్యా వారు వేరుపరచబడిన వారై దూరంగా జీవిస్తుంటే ఈ రాత్రికాల సమయం అందు బిడ్డలను మీరు దర్శించి అయ్యా మీ సన్నిధిలోనికి చేర్చుకొని బిడ్డలకు మీ యొక్క సంతోషము, సమాధానము అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. మీ పరలోకపు
ఆశీర్వాదములు, మీ పరలోక రాజ్య దీవెనలు బిడ్డల గృహంలో కృమ్మరించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి, ఇంకా ఎవరైనా తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటే ఈ రాత్రికాల సమయమందు ప్రభా వారిని మీ సన్నిధిలో చేర్చుకొని మీ కృపలో భద్రపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.